హాయ్! హలో! నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. చాలా సార్లు మనకైతే కామెంట్ వచ్చిందనమాట. ఎవరైతే ట్రైనింగ్‌లో ఉన్నారో, ఈ ట్రైనింగ్‌లో ఉన్నటువంటి ఎస్‌సిటి-పీసీస్ మనల్నయితే అడగడం జరిగిందనమాట. "అన్నా, ఈ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా! సెమిస్టర్ ఎగ్జామ్స్‌కి సంబంధించి ఒక క్లారిటీ వీడియో అయితే చెయ్యన్నా" అని చెప్పేసి అడిగారనమాట. ఇందులో ఖచ్చితంగా నేను మొన్నైతే చెప్పాను. అసలు ఇండోర్ ఎగ్జామ్స్ అంటే ఏముంటాయి? అవుట్‌డోర్ ఎగ్జామ్స్ ఏముంటాయని చెప్పేసి. మరి అవుట్‌డోర్‌కి, ఇండోర్‌కి సంబంధించినటువంటి వీడియో అయితే ఒకటి మీకు నేను అందించడం జరిగింది. ఇప్పుడు 9 మంత్స్ ఇండక్షన్ ట్రైనింగ్ కోర్స్‌లో ఎస్‌సిటి-పీసీస్, ఏపీఎస్‌పీకి సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఏముంటాయో ఒకసారి చూసినట్లయితే ఇందులో 2 సెమిస్టర్ ఉంటాయన్నమాట. ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్. ఈ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిన తర్వాత ఒక 1 వీక్ మీకు హాలిడేస్ అయితే ఇవ్వడం జరుగుద్దన్నమాట. ఈ 1 వీక్ హాలిడేస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక 4 ½ మంత్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత, ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే ఉండడం జరుగుతదనమాట. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ సెమిస్టర్‌లో ఇండోర్ సబ్జెక్ట్. ఫస్టు ఆహ్, సె సెమిస్టర్‌లో ఇండోర్ ఎగ్జామ్స్‌లో ఏముంటదంటే చూసుకున్నట్లయితే మీరు పేపర్ 1లో పోలీస్ ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్. పోలీసు పోలీస్ ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మీద ఉంటదనమాట. ఇది 150 మార్క్స్‌గా అయితే ఎగ్జామ్‌లో రావడం జరుగుతది. 150 మార్కులకి ఈ ఈ పోలీస్ ఆర్గనైజేషన్ మన అడ్మినిస్ట్రేషన్ మీద ఉంటది. ఇక పేపర్ 2 వచ్చేసి మోడర్న్ ఇండియా ఫిలాసఫీ ఫర్ ద పోలీస్ అండ్ హ్యూమన్ బిహేవియర్ మీద 120 మార్కులు ఉంటదనమాట. పైన 150 మార్కులు ఆర్గనైజేషన్, అడ్మినిస్ట్రేషన్ మీద ఉంటే మోడర్న్ పోలీస్ మరియు ఫిలాసఫీ ఫర్ ద పోలీస్ ఈ హ్యూమన్ బిహేవియర్ మీద 120 మార్కులకైతే ఈ ఫస్ట్ సెమిస్టర్‌లో ఎగ్జామ్స్ అయితే జరగడం జరుగుద్దనమాట. ఇక పేపరు 6థ్ ఏలో బేసిక్ ఆహ్, బేసిక్ కంప్యూటర్ అండ్ సీసీటీఎన్స్ మీద 50 మార్కులకు ఉంటదనమాట. బేసిక్ కంప్యూటరు, సీసీటీఎన్స్, సీసీఎంఎస్‌లకు సంబంధించినటువంటి వివరాలైతే ఒక 50 మార్క్స్‌కైతే ఉంటదనమాట. ఇక పేపరు 7థ్‌లో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ మీద ఒక 30 మార్క్స్. టోటల్‌గా చూసుకున్నట్లయితే ఈ ఫస్ట్ సెమిస్టర్ ఇండోర్ ఇండోర్ సబ్జెక్ట్ వచ్చేసి 350 మార్కులకైతే జరుగుద్దనమాట. 350 మార్క్స్‌కైతే జరగడం చూస్తాను. ఇక సెకండ్ సెమిస్టర్‌లో ఇండోర్ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే పేపర్ 3లో లా క్లాసెస్ ఉంటాయన్నమాట. లాకి సంబంధించినటువంటి ఉంటది. అది 150 మార్కులకి ఉంటది. ఇంకా పేపర్ 4లో అయితే పేపర్ ఫో ఫో 4లో ఏముంటదంటే ప్రోమినెంట్ లా అండ్ ఆర్డర్ అఫైర్స్ అని ఉంటది. అది కూడా 150 మార్కులకు ఉంటది. ఇక పేపర్ 6థ్ బిలో ఏముంటదంటే సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్. సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఒక 50 మార్కులకు ఉంటది. ఈ విధంగా సెకండ్ సెమిస్టర్ ఇండోర్‌లో కూడా 350 ఫస్ట్ సెమిస్టర్ ఇండోర్‌లో 350 మార్కులకి, సెకండ్ ఇండోర్ సె సెకండ్ ఇండోర్ సెమిస్టర్‌లో 350 మార్కులకి ఉండడం జరుగుతదనమాట. ఇక ఔట్‌డోర్ ఆహ్, పేపర్ 5 అనమాట ఇది. ఇది ఫీల్డ్ క్రాఫ్ట్. ఏముంటదంటే అవుట్‌డోర్‌లో ఏముంటదంటే టాక్టిస్ టాక్టిస్‌కి గాని, మ్యాప్ రీడింగ్ అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ అవుట్‌డోర్ సబ్జెక్ట్స్ అనమాట. దీనికి 100 మార్కులకు సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతది. ఇక క్వెషన్ పేపర్ ప్యాటర్న్ ఫర్ ఇండోర్ సబ్జెక్ట్. పేపర్ 1, పేపర్ 3, పేపర్ 4 ఆఫ్ ద ఎస్‌సిటిపిసిసి ఏపీఎస్‌పీ. ఇందులో చూసుకున్నట్లయితే టోటల్ మార్క్స్ 50 మార్కులుంటది. ఇందులో టైప్స్ ఆఫ్ సెక్షన్స్ ఏముంటదంటే ఫిల్ అప్ ది బ్లాంక్స్. ఉంటదనమాట. 10x1 10 మార్కులకుంటది. అదేవిధంగా మల్టిపుల్ చాయిస్ 10x1 ఒక 10 మార్క్సు. ట్రూ ఆర్ ఫాల్స్ ఒక 10 మార్క్స్‌కుంటదనమాట. 10x1 10 మార్క్స్. మ్యాచింగ్ మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చేయాలన్నమాట. 10x1 అలాగే ఆహ్ అబ్రివేషన్స్‌కి 10x1 ఇలాగా 50 మార్కులకైతే ఉండడం జరుగుద్దనమాట. ఇక ఇక ఏలో అనమాట సెక్షన్ బిలో 50 మార్క్స్. సెక్షన్ ఏలో 50 మార్క్స్, సెక్షన్ బిలో 50 మార్క్స్. అందులో ఎస్ఐ, క్వెషన్స్ అనమాట. 10 మార్క్స్ క్వెషన్స్ 5 ఔట్ ఆఫ్ 7 అంటే 10x5 10 x 10 50 10 క్వెషన్స్‌కి ఆహ్, ట 50 మార్కులనమాట. 10 50 10x5 అనమాట. అదేవిధంగా సిలో 30 మార్క్స్ ఉంటది. ఇది మీడియం క్వెషన్స్ అనమాట. 6 మార్క్స్ క్వెషన్స్. 5 ఔట్ ఆఫ్ 7 6 ఇంటూ 5 30 6 5లు 30 మార్కులకనమాట. ఇది తర్వాత సెక్షన్ డిలో 20 మార్క్స్‌కుంటది. షార్ట్ క్వెషన్స్ 4 మార్క్స్ క్వెషన్స్ ఉంటాయి.
5 4 మార్క్స్ క్వశ్చన్స్ 5 ఔట్ ఆఫ్ 7 4 ఇంటూ 5 20 మార్కులు. ఈ విధంగా 150 మార్క్స్‌కి ఉంటదనమాట. 150 మార్క్స్‌కి అయితే ఉంటది. ఇక క్వెషన్ పేపర్ ప్యాటర్న్ ఫర్ ద ఇండోర్ సబ్జెక్ట్స్ పేపర్ 2లో ఎస్‌సిటిపిసి, ఏపీఎస్‌పీకి ఏముంటదంటే సెక్షన్ ఏ 50 మార్క్స్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ 10 ఇంటూ అది చెప్పుకున్నాం. అదేవిధంగా బి 40 మార్క్స్‌కి ఉంటదనమాట ఇది. ఇది ఎస్ఏ క్వెషన్స్ 8 మార్క్స్ క్వెషన్స్ ఔట్ ఆఫ్ 5 ఔట్ ఆఫ్ 7 8 5లు 40 మార్కులనమాట. ఇక సెక్షన్ సిలో 20 మార్క్స్‌కి ఉంటది. మీడియం క్వెషన్స్ 4 మార్క్స్ క్వెషన్స్ 5 ఔట్ ఆఫ్ 7 5 ఔట్ ఆఫ్ 7 4 4 5లు 20 మార్కులకి ఉంటది. ఇక డీలో 10 మార్క్స్ అనమాట. షార్ట్ క్వెషన్స్ 2 మార్క్స్ క్వెషన్స్ 5 ఔట్ ఆఫ్ 7 5 రాయాలి. 7 క్వెషన్స్‌కి 2 ఇంటూ 5 10 మార్కులకైతే ఉండడం జరుగుతుందనమాట. ఇక క్వెషన్ పేపర్ ప్యాటర్న్ ఫర్ ద అవుట్‌డోర్ సబ్జెక్ట్ ఎఫ్‌సి గాని, టాక్టిక్స్ గాని, ఎంఆర్ గాని, ఎక్స్‌ప్లోజివ్స్ గాని. ఇది ఇక్కడ సెక్షన్ వైస్‌గా చూసుకున్నట్లయితే సెక్షన్ ఏలో 40 మార్క్స్ అనమాట. ఇందులో కూడా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. 10 క్వెషన్స్ 10 ఇంటూ 1 10 మార్కులు. మల్టిపుల్ చాయిస్‌కి సంబంధించి 10 ఇంటూ 1 ట్రూ ఆర్ ఫాల్స్‌కి సంబంధించి 10 ఇంటూ 1 మ్యాచింగ్ చూసుకుంటే 5 ఇంటూ 1 తర్వాత అబ్జర్వేషన్ చూస్తే 10 ఇంటూ 1 ఈ విధంగా ఇక్కడ 40 మార్కులకు సంబంధించింది ఉంటదనమాట. ఇంకా సెక్షన్ బిలో 30 మార్క్స్ అనమాట. ఈజీ క్వెషన్స్ అనమాట. ఎస్ఏ క్వెషన్స్ 10 మార్క్స్ క్వెషన్స్ అనమాట. 3 ఔట్ ఆఫ్ 5 3 10లు 30 మార్కులు. అదేవిధంగా సిలో 20 మార్క్స్‌కి ఉంటాయి. మీడియం క్వెషన్స్ 4 మార్క్స్ క్వెషన్స్ అనమాట. 5 ఔట్ ఆఫ్ 7 4 5లు 20 మార్కులు. డీలో 10 మార్క్స్ షార్ట్ క్వెషన్స్ అంటాం ఇది. 2 మార్క్స్ క్వెషన్స్ 5 ఔట్ ఆఫ్ 7 2 5లు 10 మార్కులు అనమాట. ఈ విధంగా ఉంటదనమాట. ఇక ఇండోర్ ఎగ్జామినేషన్ ఫర్ ఎస్‌సిటిపిసిస్ ఇండోర్ ఎగ్జామ్స్ ఎస్‌సిటిపిసిస్, ఏపీఎస్‌పీ మార్క్స్ ఎలాగుంటాయంటే రేషియో ఇందులో చూస్తే ఓవరాల్ పాస్ మార్క్స్ వచ్చేసి 50% రావాలి. ఓవరాల్ పాస్ మార్క్స్ వచ్చేసి 50 రావాలి. రేషియో వచ్చి 30:7 యూనిట్ టెస్ట్. మిడ్ టర్మ్ టెస్ట్‌లు అనమాట. ఇది సెమిస్టర్ టెస్ట్. తర్వాత 30% వెయిటేజ్ అనమాట. యూనిట్ టెస్ట్ ఆఫ్ 100 మార్క్స్. ఈచ్ ఈజ్ స్కేల్డ్ డౌన్ టు 30%. 70% వెయిటేజ్. స్కీమ్ ఎగ్జామ్ ఆఫ్ 100 మార్క్స్ ఈచ్ ఈజ్ ఏ స్కేల్ ఆఫ్ 70%. టోటల్ పేపర్స్ ఫర్ ఎస్‌సిటిపిసిస్, ఏపీఎస్‌పీ 8 పేపర్లు ఉంటాయన్నమాట. 8 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్ పేపర్స్ వచ్చేసి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 6th ఏ అండ్ 7th. ఇక సెకండ్ సెమిస్టర్ వచ్చేసి పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5, పేపర్ 6th బి ఈ విధంగా ఉంటాయన్నమాట. ఓవరాల్ స్కోర్ షీట్ వచ్చేసి అవుట్‌డోర్ టెస్ట్ ఫర్ ఎస్‌సిటిపిసిస్ ఈ విధంగా ఉంటాయంటే ఏ విధంగా ఉంటాయంటే కొంచెం లెంత్ అయినా కానీ జాగ్రత్తగా వినాలి మీరు. ఇందులో ఫిజికల్ ట్రైనింగ్, కరాటీ, ఫిజికల్ ట్రైనింగ్, కరాటీ, యూఏసీ అండ్ యోగా మ్యాక్సిమం మార్క్స్ 50 అనమాట. పాస్ మార్క్స్ 25. మ్యాక్సిమం 50 మార్క్స్ ఉంటాయి. అందులో పాస్ మార్క్స్ 20 రావాలి. 25 రావాలి కరాటీలో గానీ, ఫిజికల్ ట్రైనింగ్‌లో గానీ, యూఎస్సీ అండ్ యోగాలో. అదేవిధంగా ఫిజికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో మ్యాక్సిమం 25 మార్కులు 12.5 రావాలి. అదేవిధంగా బ్యాటిల్ ఆబ్స్టికల్స్ ఎస్‌సిట్ కోర్సు అందులో 25 మార్కులు 12.5 రావాలి. అదేవిధంగా స్క్వాడ్ డ్రిల్ వితౌట్ ఆర్మ్స్ డ్రిల్ ఉంటదనమాట. దీనికి 125 మార్క్స్ అనమాట. 125 మార్క్స్‌కి 75 మార్క్స్ రావాలి. 75 మార్క్స్ రావాలి. తర్వాత లాఠీ డ్రిల్, మాబ్ ఆపరేషను, మెస్కులర్స్ అదేవిధంగా సబ్జెక్టు టియర్ స్మోకు, ఫస్ట్ ఎయిడ్, ఫైర్ ఫైటింగు, ట్రాఫిక్ డ్రిల్, ప్రాక్టీస్ అండ్ వైవా క్వెషన్స్ 50 క్వెషన్స్ ఉంటాయి. ఇందులో వైవాకి సంబంధించింది, ఈ లాఠీ డ్రిల్ ఇవన్నీకి సంబంధించింది 50కి 25 రావాలి. ఇక వెపన్ ట్రైనింగ్ ఆల్ వెపన్స్ 150 మార్కులు. ఆల్ వెపన్స్‌కి 150 మార్కులకి 62.5 మార్క్స్ రావాలి. అదేవిధంగా ఫీల్డ్ క్రాఫ్ట్, టాక్టిక్స్, మ్యాప్ రీడింగు, వైవాకి సంబంధించి 50 మార్కులు 25 రావాలి. అదేవిధంగా ఫైరింగ్ యావరేజ్ మార్క్స్ 100 అనమాట. 100కి 50 రావాలి ఫైరింగ్‌లో. 100 మార్క్స్‌కి ఉంటదనమాట ఫైరింగు. అందులో 50 రావాలి. ఇక అయిపోయింది ఫైరింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత కండక్ట్ మార్క్స్ అని చెప్పేసి 25 మార్కులు 25 మార్కులనమాట. ఇలాగ ఉంటది. టోటల్ వచ్చేసి మ్యాక్సిమం టోటల్ మార్క్స్ 600 మార్కులు ఉంటాయి. ఇందులో పాస్ మార్క్స్ వచ్చేసి 287.5 మార్కులైతే రావాల్సి ఉంటదనమాట. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇండోర్ ఎగ్జామ్స్ 300 ఫస్ట్ సెమిస్టర్ అనమాట. ఫస్ట్ సెమిస్టర్‌లో ఇండోర్ ఎగ్జామ్స్ 350 మార్కులు.
సెకండ్ సెమిస్టర్ ఒక 350 మార్కులు. ఫస్ట్ సెమిస్టర్‌లో ఇండోర్ 350 మార్కులు, సెకండ్ సెమిస్టర్‌లో 350 మార్కులు, టోటల్ వచ్చేసి 700. అవుట్‌డోర్ ఎగ్జామ్స్ వచ్చేసి 600 మార్క్స్ అనమాట. ఇక ఈ అవుట్‌డోర్ ఫస్ట్ సెమిస్టర్‌లో ఉండదు. సెకండ్ సెమిస్టర్‌లో ఉంటది. 600 మార్కులు ఇది. అదేవిధంగా అవుట్‌డోర్ రిటన్ ఎగ్జామ్స్ అనమాట. అందులో ఫీల్డ్ క్రాఫ్ట్‌కి సంబంధించి గాని, టాక్టిక్స్ గాని, మ్యాప్ రీడింగ్ గాని ఇవి 100 మార్కులకి 100. టోటల్ చూసుకుంటే టోటల్ మార్క్స్ వచ్చేసి ఫస్ట్ సెమిస్టర్ 350 మార్కులు, సెకండ్ సెమిస్టర్ వచ్చేసి ఫస్ట్ సెమిస్టర్‌కి మళ్ళీ అనండి. ఫస్ట్ సెమిస్టర్‌కి 350 మార్కులు, సెకండ్ సెమిస్టర్‌కి 1050 మార్కులు. సెకండ్ సెమిస్టర్‌లో ఎక్కువ ఉంటాయన్నమాట. 1050 మార్కులు ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్‌కి వచ్చేసి 350 టోటల్ వచ్చేసి 1400 మార్క్స్. ఎస్సీటీ, పీసీసీ, ఏపీఎస్‌పీకి ఇండోర్ మళ్ళీ చూసుకున్నట్లయితే ఇండోర్ వచ్చేసి 700 మార్కులు, అవుట్‌డోర్ వచ్చేసి 700 మార్కులు. టోటల్ వచ్చేసి 1400 మార్కులకి మీకు ఎగ్జామ్స్ అనేవి ఫస్ట్ సెమిస్టర్ గాని, సెకండ్ సెమిస్టర్ గాని జరగడం ఉంటదనమాట. దీని ఆధారంగా మీకు మార్కులొస్తాయి. అందులో మీరు 50% తెచ్చుకోవాలని చెప్పుకున్నాం. దాని ఆధారంగా మీకు సీనియారిటీ ఇస్తారు. దాని ఆధారంగానే మీకు పీసీ నంబర్ ఇస్తారు. దాని ఆధారంగానే ఫ్యూచర్‌లో మీకు ప్రమోషన్స్ అనేవి ఉంటాయి అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.